హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ చైతూస్ వరల్డ్. ఇవాళ వీడియో ఏంటంటే, నేను గ్రీన్ సిటీ నుంచి ఇల్లు అయితే షిఫ్ట్ చేస్తున్నానండి. సో మా ఫ్రెండ్స్ అయితే నన్ను చూడటానికి వచ్చారు. ఫైనల్గా గ్రీన్ సిటీ వదిలి వెళ్ళిపోతున్నాను కదా అని వచ్చారనమాట. సో ఇవాళ నేను గ్రీన్ సిటీలో ఏమేమి ఉన్నాయి, ఏంటి, నేను ఏం మిస్ అయిపోతున్నాను ఏంటి అనేది అయితే మీకు వీడియో చూపిస్తానండి. ఇదేంటిది డోర్ చూపిస్తుంది ఇవిడే అనుకుంటున్నారా అండి? యాక్చువల్గా మా ఫ్రెండ్స్ వస్తున్నారనమాట. సో వాళ్ళని కొంచెం సర్ప్రైజ్ చేద్దాము, భయపెడదాము అనేసి అయితే నేను డోర్ వెనకాలే ఉన్నాను. సో యాక్చువల్లీ వాళ్ళు వేరే వేరే బ్లాక్లంటే తిరిగి వస్తున్నారు. యాక్చువల్గా ఆల్రెడీ వచ్చారు కానీ వాళ్ళు పాపం మిస్ అయిపోయారు అనమాట, మర్చిపోయారు. ఎక్కడెక్కడ తిరిగారు చెప్పండి, ఎన్నిసార్లు వచ్చింది మీకు గుర్తుండదా? నాకు డౌటే, అడగట్లేదేంటి? బ్లాక్ కాన్ఫిడెంట్గా వచ్చేస్తుందేమోలే అనుకున్నా. ఎందుకు అది క్లోజ్డ్ది. ఏ బ్లాక్స్ తిరిగి వచ్చాము ఏంటి అనేది అయితే చెప్తున్నారండి. ఈ లోపల నేను స్నాక్స్ అయితే తీసుకురావడానికి వెళ్ళాను. సో కాసేపు స్నాక్స్ తింటూ కబుర్లు చెప్పుకొని అయితే గ్రీన్ సిటీ మొత్తం చూడటానికి వెళ్తాం అనమాట. ఫైనల్గా ఒకసారి, ఫైనల్గా అంటే ఫైనల్గా కాదండి, మళ్ళీ అప్పుడప్పుడు వస్తూనే ఉంటాను. ఎక్కువ ఫ్రెండ్స్ ఇక్కడే ఉన్నారు మనకి. సో గ్రీన్ సిటీని అయితే వదిలేదే ఉండదు. ఇప్పుడైతే అందరం సరదాగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ జోకులు వేసుకుంటూ నవ్వుకుంటూ అయితే స్నాక్స్ తిని స్టార్ట్ అవుతామండి. వీళ్ళు వచ్చి కూర్మానిపాలెం వుడా ఫేస్ 7లో ఉంటారండి. నేను ఇది వరకు గ్రీన్ సిటీకి రాకముందు అయితే వీళ్ళ బ్లాక్లోనే ఉన్నాను. అలా అప్పటి నుంచి మేము ఫ్రెండ్స్ అనమాట. చీరే లాక్కోవే అక్కి రా. కడుకున్నాడు. చిల్లీ తీసుకుని చూపించిన ఇంకా బాగుంటుంది. నేను తింటున్నా. నేను వాటర్ తెచ్చిపెట్టినా. అక్కి వాటర్ తెద్దురా నాన్న. యాక్చువల్గా పిల్లల్ని రమ్మను, తినమను అని వాళ్ళు గోల్ చేస్తున్నారండి. వాళ్ళు రోజు ఇదే పనే తింటూనే ఉంటారు. వాళ్ళ డాడీ తెస్తూనే ఉంటారు. పర్వాలేదులే మీరు తినండి అని చెప్తున్నాను. నేను మిర్చితో తింటున్నానే. యాక్చువల్గా మా చిన్నోడు అయితే పడుకొని ఉన్నాడండి. పెద్దోడు ఆల్రెడీ ఒక రౌండ్ అయితే తీసుకెళ్ళాడు తినటానికి. దూరమే కారం భయంకరంగా కారం ఉంది. ఇప్పుడు సెట్ అయిపోయింది అంటే మళ్ళీ సమోసా వేసుకునేసరికి దాంట్లో ఇమ్మని పెట్టే సమోసా జిలేబీ. మందు కాదు, వాటర్ వేయండి. మందు వాటర్ ఓన్లీ. వాటర్ వాటర్ ఇవి కూడా వాటరే.
అలా చెప్తే నిజంగానే మేము ఏదన్నా అనుకుంటారే. మా బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట, మానస, మాధవి, రోజా. బాయ్. తినేసి గ్రీన్ సిటీ మొత్తం ఒక రౌండ్ వేసుకొస్తాం అనమాట. అంత సీన్ లేదు మనకి కదా. ఏం మిర్చి తినట్లే. ఇది తిన్నాడు కదా సమోసా. అక్కి వద్దు, సమోసా తిన్నావా? తినలేదా? సరే ఈ 3 తిను నువ్వు, ఈ 3 తమ్ముడికి. చిల్లీ భయంకరమైన కారం ఉంది. జిలేబీ. జిలాబీ. మంట మంటమ్మా మంటమ్మా మంట మండుతుండమ్మా. నువ్వేం చేయాలి? నన్ను గుర్తు పెడుతుంటావు. మంటమ్మా. భయంకరమైన కామెడీ అండి వీళ్ళు. చూడండి వీళ్ళు వేషాలు భయంకరమైన. వీళ్ళు ఉంటే చాలు ఇంకా ఫుల్ జాయ్ అనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క కామెడీ పీస్, ఫుల్ ఎంజాయ్. పిల్లలు తీసుకొచ్చింటే ఆ పార్క్ లో వదిలేసింటే ఆడుకునేవాళ్ళు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఎవరైనా ఉంటారా ఇలాంటి ఫ్రెండ్స్? చూడండి నాకు బట్టలతో సహా సర్దిస్తున్నారు అన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. స్లో అలా కుసి బాగా పెట్టే మడతలు స్లోగా ఇయ్యండి, అది సర్దుకోవాలి కదా. అవును, ఒక మనిషి స్లోగా ఇయ్యండి. చీర, కొత్త చీర, అది ఓపెన్ చేయలే ఇంకా. కొత్తది ఎలా ఉంది చూడే మాధవి, కొత్త సారీ ఉంది అటాచ్డ్ ఏమో. ఏమోనే చూడాలి, వితౌట్ బ్లౌజ్. మరి బాగుంది కదా, రెడ్ కలర్ బ్లౌజ్ వేసుకుంటే. చూసారు కదండి, ఏమైనా గ్రేట్ కదా నా ఫ్రెండ్స్. పాపం మొత్తం బట్టలు మొత్తం బ్యాగులలో అయితే సర్దేశారు. అలాంటి బ్యాగులు దగ్గర దగ్గర 12 బ్యాగులు అండి. మళ్ళీ ఏమో నెక్స్ట్ గ్రీన్ సిటీ చూడటానికి అయితే వచ్చాము. ఇప్పుడైతే మనము హోమ్స్ నుంచి గ్రీన్ సిటీ మెయిన్ ఆర్చ్ దగ్గరికి అయితే వెళ్తున్నామండి. మెయిన్ ఎంట్రన్స్ నుంచి అయితే మీకు స్టార్ట్ చేస్తాను గ్రీన్ సిటీ గురించి, ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే ఒకటొకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదిగోండి ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి, స్ట్రీట్కి రోడ్ అటు సైడ్ ఇటు సైడ్ ఫుల్ చెట్లే అనమాట. మొత్తం గ్రీనరీ, అడవితో సమానంగా కనిపిస్తూ ఉంటుంది. ఇదిగోండి ఇదే గ్రీన్ సిటీ మెయిన్ ఎంట్రన్స్ గేట్. ఆర్చ్ లాగా ఉంది కదండి, ఆర్చ్ కూడా మొక్కలతో కప్పివేయబడింది అనమాట. మొత్తం ఏం కనిపించట్లేదు. ఆ చివర్లో అయితే మార్కెట్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అయితే మేము పర్చేస్ చేస్తామండి. ఈ హార్ట్ షేప్ గ్రీన్ సిటీ నేము లైటింగ్స్తో నైట్ టైం అయితే చాలా బాగుంటుందండి, సూపర్గా అనిపిస్తుంది. సో వైజాగ్ ప్రొఫైల్స్ వాళ్ళు పెట్టారనమాట ఇది. ఇటు వెళ్తే సిటీకి వెళ్తాము, ఇదేమో విల్లాస్లకి ఎంట్రన్స్, ఇటు సైడ్ ఏమో హోమ్స్కి దారనమాట. కంపెనీ వైజాగ్ ప్రొఫైల్స్ అనే కంపెనీ కూడా ఉందండి గ్రీన్ సిటీలోని. నెక్స్ట్ వచ్చి మనం గ్రీన్ సిటీకి నేను గ్రీన్ సిటీకి రావడానికి మెయిన్ రీజన్ ఇదే అండి. దీని పేరే లక్ష అకాడమీ, బ్యాడ్మింటన్ అకాడమీ అండి. ఇది డైరెక్టర్ రాజమౌళి గారు అయితే ఓపెన్ చేశారు ఈ అకాడమీ. మా వాడు ఇందులో 6 years వెళ్ళాడు కోచింగ్ బ్యాడ్మింటన్. ఎవరెవరిని కనపడ్డారు?
తెలుసు. సో ఇది వచ్చి బ్యాడ్మింటన్ అకాడమీ అండి, లక్ష్య అకాడమీ. ఇందులోనే సైడ్లో వచ్చేసి టేబుల్ టెన్నిస్ అకాడమీ కూడా ఉంది. ఇది ఇక్కడ టేబుల్ టెన్నిస్ ప్రాక్టీస్ చేయిస్తారు, లోపలేమో బ్యాడ్మింటన్ ప్రాక్టీస్ చేయిస్తారు అన్నమాట. కోచ్ కూడా ఉంటారండి. వీళ్ళు టోర్నమెంట్స్కి ఇలా కూడా తీసుకెళ్ళి మంచిగా బాగా ఆడిపిస్తారనమాట. స్టేట్, డిస్ట్రిక్ట్, నేషనల్, ఇంటర్నేషనల్లో కూడా వెళ్తారనమాట. సార్ తీసుకెళ్తూ ఉంటారు. మా పిల్లలు కూడా ఒక 5 to 6 years ఏమో ఇక్కడ ప్రాక్టీస్ అయ్యారండి, ట్రైనింగ్ తీసుకున్నారు. బట్ స్టడీస్కి ప్రాబ్లం అవుతుందిలే అనేసి, ఇంకా వాళ్ళు స్టడీస్ సైడ్ అయిపోతున్నారు అనేసి నేనైతే ఆపేశాను. ఇంకా మా అబ్బాయి 10th వచ్చాడు కాబట్టి ఆపేశాను. అయినా సరే వీళ్ళు హాబీగా అయితే ఆడుకుంటారు అనమాట మా పిల్లలు వచ్చి. ఆ చివరిలో ఆడుతున్నది మా పెద్దోడే, అక్కి. సో ఈ సార్ వచ్చి మురళీ సారు కోచింగ్ అయితే ఇప్పిస్తారండి. సో పెద్దదే. ఈ అకాడమీ వచ్చేసి డైరెక్టర్ రాజమౌళి గారు చేతుల మీదుగా అయితే ఓపెన్ చేశారు. నెక్స్ట్ ఇది వచ్చేసి క్రికెట్ కోచింగ్ సెంటర్ అండి. ఇక్కడ కోచ్ కూడా ఉంటారు. బట్ ఇదైతే కొద్దిగా రీసెంట్గానే స్టార్ట్ చేశారులేండి. ఇక్కడ కూడా వచ్చి మా పిల్లలు ఆడుతుంటారు అనమాట. అన్నీ ఆడతాడు మా పెద్దోడైతే, అన్ని స్పోర్ట్స్ ఆడతాడండి, ఒక్కటి వదిలిపెట్టాడు. వాడు అందుకే అంత హైట్ అయితే వచ్చాడు ఫాస్ట్గా. సో నెక్స్ట్ ఏమో విల్లాస్ అండ్ గ్రీన్ సిటీ పార్క్. ఇదేమో ఫంక్షన్ హాల్ కాదు, ఇది ఆఫీస్ అనమాట. నెక్స్ట్ ఆ చివరిలో ఉన్నట్టువి టవర్స్ అంటారు. ఇంతకుముందు నేను అక్కడే ఉన్నాను, ఫ్యామిలీ 3 BHK అనమాట, బిగ్ ఫ్లాట్స్ అనమాట అవి. సో ఆ ఎదురు కనిపించేది ఫంక్షన్ హాల్, అక్కడే స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. నెక్స్ట్ వద్దామండి అక్కడికి. ఫస్ట్ అయితే మేము పార్క్కి వెళ్తున్నాం, విల్లాస్లోకి, పార్క్లోకి. ఒక ఆంటీ అయితే రావట్లేదు, ఏంటి చేతు అని అరుస్తుంది అనమాట. అందుకే అలాగే ఆంటీకి కూడా కనిపించేసి విష్ చేసేసి మొత్తం ఒక రౌండ్ వేసుకొని వద్దాం అనేసి అయితే వెళ్తున్నాము. చూడండి, నా గ్రీన్ సిటీలో నచ్చేది ఈ స్ట్రీట్స్, ట్రీస్ అండ్ టెంపుల్, ఈ 3 నచ్చుతాయి అనమాట. ప్లస్ క్లీనింగ్ కూడా చాలా బాగుంటుంది, మెయింటెనెన్స్. ఈ 3 నచ్చుతాయి నాకు. టెంపుల్లో బాగా ఫంక్షన్స్ చేస్తారు అన్నమాట. అంటే ప్రతి చిన్న పండగకి చాలా బాగా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు. ఎవ్రీ ఇయర్ దీపాలతో కోటి దీపోత్సవం, లక్ష దీపోత్సవం అలా చేస్తారు. నాకు ఇక్కడ చాలామంది ఫ్రెండ్సే ఉన్నారండి. బట్ అందరి ఇళ్ళకైతే వెళ్ళలేను. ఒక ఆంటీ మాత్రమే రావట్లేదని అరుస్తుందని వెళ్ళి కనపడి వెళ్దామని అయితే వెళ్తున్నాము. యాక్చువల్గా ఇక్కడ నాకు నచ్చేది ఇంకోటి ఏంటంటే అండి, బయట వాళ్ళని ఎవరిని రానివ్వరండి. కొంచెం స్ట్రిక్ట్గా అయితే రూల్స్ ఉంటాయి. చీమలను కూడా లోపలికి రానివ్వరు బయటవి. సో కొంచెం స్ట్రిక్టే. సో ఆంటీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. పంపిస్తుంది కానీ ఇంతే హైట్ ఉంటాయా? అంతే. ఇది తెచ్చిన అర్థం బెటర్ ఏమో కదా మన ఇంటి దగ్గర. ఏం చెట్లు ఇది? షో. అదే షోకే. తెలియదు, తెలియదు. బాగా పెట్టారు మొక్కలు. ఏమో బాగా చేస్తారు కదా. వాళ్ళది అటు సైడే, ఆ పక్క. ఆంటీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళంగానే ఆంటీ లేదండి, ఆంటీ బయట వెళ్ళినట్టుంది. ఫోన్ చేశాను, అరే లేని చేతు అన్నారనమాట. మళ్ళీ చక్కగా స్ట్రైట్గా పార్క్కి అయితే వచ్చేసామండి. అది హైట్స్. ఈవినింగ్ 4 అవ్వగానే అందరూ లేడీస్ ఇక్కడైతే వాకింగ్ చేస్తారండి. పిల్లలు అయితే ఆ పార్క్లో ఆడుకుంటారు. ఇంకా పెద్ద పెద్ద పిల్లలు అయితే ఇటు సైడ్ క్రికెట్ ఆడుకుంటారు అనమాట. పెళ్ళిళ్ళు ఇలాంటి చిన్న చిన్న ఫంక్షన్స్ అన్నీ ఈ పార్క్లోనే చేస్తారండి. యాక్చువల్గా మా పెద్దోడు వస్తూ ఉంటాడు అప్పుడప్పుడు క్రికెట్ ఆడుకోవడానికి. పిల్లలు బ్యాచ్ అంతా ఇక్కడ దిగుతారనమాట అప్పుడప్పుడు. చూడండి చెట్లు ఎంత బాగున్నాయి చూడండి. నాకైతే ముందే గ్రీనరీ అంటే ఇష్టం కదా. సో ఈ చెట్లు ఇవి చాలా బాగా అట్రాక్టివ్గా ఉన్నాయి అనమాట నాకు. ఇది గ్రీన్ సిటీ
పార్క్. హాయ్ చెప్పండి. గ్రీన్ సిటీకి ఎండ్. వీళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నా నేను ఇప్పుడు. ఏమే ఇలా 4 రౌండ్లు అయితే వేసాము. ఆంటీ వాళ్ళు మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఇలా వాకింగ్ చేసిన తర్వాత అలసిపోతే ఇక్కడైతే కూర్చుంటారండి. దీన్ని సిట్టింగ్ ఏరియా అంటారు. అటు సైడ్ ఏమో పిల్లలకి ఆడుకోవడానికి ఉయ్యాలలు, స్కేటింగ్స్ అవి ఇవి ఉన్నాయన్నమాట. చాలా ఉన్నాయి అటు సైడ్ అయితే. మేము అటు సైడ్ నేను వీడియో అయితే తీయలేదండి. మళ్ళీ మేము స్విమ్మింగ్ పూల్కి అయితే వెళ్తున్నాము, టైం అయిపోతుంది అని అంటున్నారు ఫ్రెండ్స్. సో దాట్స్ అనమాట. ఇలాంటి చోటు నుంచి ఎందుకు వెకేట్ చేస్తున్నానంటే అండి, నేను హౌస్ మా పిల్లలకి ఇక్కడ ఫ్రెండ్స్, గేమ్స్, ఇమ్యూనిటీస్ ఎక్కువ ఉండడం వల్ల చదువు మీద ఫోకస్ తగ్గించేసి వాళ్ళు ఎంజాయ్కి అలవాటు పడిపోతున్నారు ఫుల్. ఇంకా 24 hours స్కూల్ తర్వాత ఇంక కిందికి దిగితే ఇంకా నాకు చేతికే దొరకట్లేదు. చదువుకి చాలా ప్రాబ్లం అయిపోతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే హోమ్ ట్యూషన్కి కూడా ఎవరు లోపలికి రావటం లేదనమాట. సో అందుకని నేను స్కూల్ పక్కన అయితే ఇల్లు తీసుకొని ఇంకా ఒక 4 years ఫుల్ ఫోకస్ స్టడీస్ మీదే కాన్సన్ట్రేట్ చేయాలని నేనైతే ఇల్లు వెకేట్ చేస్తున్నాను. మళ్ళీ నేను గ్రీన్ సిటీకే వద్దామని అనుకుంటున్నాను. బట్ తెలీదు, మన ఫేట్ ఎలా ఉందో తెలియదు కదండి. ఇదేమో గ్రీన్ సిటీ ఫంక్షన్ హాల్ అండి. ఇక్కడ పెద్ద పెద్ద పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు. అంటే చాలా ఎక్కువ మంది పడతారండి. ఒక 1000 నుంచి 2000 మంది వరకు పట్టే అంత పెద్ద ఫంక్షన్ హాల్ అయితే ఉంది. ఇటు సైడ్ ఇదేమో క్యాంటీన్ లెఫ్ట్ సైడ్ ఉన్నది. అటు సైడ్ ఏమో ఇది స్విమ్మింగ్ పూల్ అనమాట. ఇక్కడే నేను మా పిల్లలు ముగ్గురము స్విమ్మింగ్ అయితే నేర్చుకున్నాము. మా పెద్దోడు 2 hours స్విమ్మింగ్ నేర్చుకుంటే మా చిన్నోడికి ఏమో 1 week పట్టింది. నాకు 1 week పట్టిందండి స్విమ్మింగ్ నేర్చుకోవడానికి. ఇక్కడ కోచింగ్ ఇస్తారు, కోచ్ కూడా ఉంటారనమాట. ఫీజు వచ్చేసి 2000 per month. విత్ కోచ్తో కావాలంటే 2000, లేదు మనం నార్మల్గా స్విమ్మింగ్ చేసుకోవాలి అంటే 1000 అనుకోండి. అదే హాలిడేస్ టైంలో తీసుకొచ్చాను. నెక్స్ట్ ఇది వచ్చి టెంపుల్ అండి. చూసే ఉంటారు టెంపుల్ చాలాసార్లు, బట్ నేను యూట్యూబ్లో అయితే పెట్టలేదండి, నా స్టేటస్లో అయితే ఉంటాయి. ఇటు సైడ్ మీకు ఇందాక చూపించిన లక్ష అకాడమీ అండి. నెక్స్ట్ దీని పక్కన ఉన్నదైతే స్కూల్, గ్రీన్ సిటీ స్కూల్ అయితే చాలా బాగుంటుంది, స్పేషియస్గా బాగుంటుంది. బట్ కొంచెం మెయింటెనెన్స్ కొంచెం అంత బాగుండదు అనమాట. అటు సైడ్ ఉన్నదేమో చూడండి టెంపుల్. ఇది నాకు టెంపుల్లో చేసే పద్ధతులు, పూజలు ఇవి బాగా నచ్చుతాయండి. ఇదేమో హోమ్స్ అనమాట ప్రజెంట్ మేము ఉన్నది. ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఉన్నదేమో హాస్పిటల్. ఇటు సైడ్ ఏమో సూపర్ మార్కెట్ ప్లస్ టైలరింగ్ సెక్షన్ కూడా ఉంటుందండి. బొటిక్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఇంకా కొంచెం ముందుకెళ్తే థర్స్డే వెజిటబుల్ మార్కెట్ కూడా ఉంటుంది అనమాట. ఓన్లీ గ్రీన్ సిటీకే సపరేట్గా. మాకు ఇంటి ముందుకి వెజిటబుల్స్, ఫ్రూట్స్ కూడా వస్తాయండి. ఇంకా కొంతమందికి రేషన్ కూడా ఇస్తారు, తీసుకుంటారు కదా గవర్నమెంట్ రేషన్, వాళ్ళకి వెహికల్ వచ్చి వాళ్ళకి ఇచ్చేసి వెళ్తారనమాట. ఇదని చూసారు. మొత్తానికైతే మా గ్రీన్ సిటీ అయితే టోటల్గా ఇలా ఉంది. బాయ్. ఫోన్ చేస్తాను. మా ఫ్రెండ్స్కి టైం అయితే అయిపోయిందంటండి, కొంచెం వెళ్ళాలంటున్నారు. వాళ్ళైతే పంపించేస్తున్నాను. అందుకే నేను హరిగా అయితే తీసాను వీడియో, నీట్గా తీయలేదు. ఎందుకంటే మేమైతే ఇక్కడ ఉంటాము. ఇక్కడ చాలా బ్లాక్స్ ఉంటాయి. అకౌంట్ అయితే కరెక్ట్గా తెలియదు కానీ నాకు 15 blocks దాకా ఉంటాయి. ఇంకా కొత్తవి కూడా కడుతూనే ఉంటున్నారు. చూడండి కొత్తదైతే కన్స్ట్రక్షన్ ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఇంకా బ్యాక్ సైడ్ కూడా ఏవో కన్స్ట్రక్షన్ అయితే జరుగుతాయంట. విల్లాస్, కొత్త విల్లాస్, ఐటీ సంబంధించినవి ఆఫీసెస్ అవి ఇవి కడతారంట. కింద అయితే ఇలా పిల్లలు ఆడుకోవడానికి అయితే ఉంటుందండి, బాగానే ఉంటుంది స్పేషియస్గా. ఇది వచ్చి సిట్టింగ్ ఏరియా అండి. ఈ హైట్స్కి అంటే ఒక ఫ్లోర్ వదిలేసి ఇంకొక ఫ్లోర్కి అలా సిట్టింగ్ ఇచ్చారనమాట. అంటే కింద లేదు, అపార్ట్మెంట్స్ పక్కనే ఒక కార్నర్లో ఇచ్చారనమాట. అక్కడే కిట్టి పార్టీలు అలా చేసుకుంటారు వీళ్ళు. అదైతే చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ ఇంకొక సైడ్ వ్యూ చూడండి ఎంత బాగుందో. ఇది గ్రీన్ సిటీ బ్యాక్ సైడ్ వ్యూ చాలా బాగుందండి. ఇదైతే ఇది చూడండి, ఇది సిట్టింగ్ ఏరియా అనమాట. ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క డిఫరెంట్ టైప్ ఆఫ్ సిట్టింగ్ ఏరియా లాగా ఇచ్చారు. అంటే అపార్ట్మెంట్స్ లోపలనే అనమాట. ఇటు సైడ్ ఏమో కూర్మానపాలెం సైడు వ్యూ. ఇది వచ్చేసి ఇదంతా పార్క్.
ఫ్రంట్. ఇది ఎంట్రన్స్, గ్రీన్ సిటీ మెయిన్ గేట్ ఎంట్రన్స్ అండి. ఇది ఎంట్రన్స్ అయితే నేను మిస్ అయ్యాను, అది వీడియో క్లిప్ తీయడం. అది చాలా బాగుంటుంది. హార్ట్ షేప్ వచ్చేసి గ్రీన్ సిటీ అని ఉంటుంది యాక్చువల్గా. ఇదిగోండి పెద్ద ఆర్చ్, అదేమో రెడ్ కార్, నా కారే. ఇదిగోండి ఇవైతే ఇవంతా విల్లాస్. చూడండి ఒక్కొక్క స్ట్రీట్లో ఒక టైప్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయన్నమాట. ఒక్కొక్క స్ట్రీట్లో ఒక రకం చెట్లు పెట్టారు వీళ్ళు విల్లాస్లో. అదే హైలైట్. కాకపోతే ఏంటంటే గ్రేటెడ్ కమ్యూనిటీ అంటే అన్నీ ఫ్రీ ఉంటాయి, బట్ ఇక్కడ వచ్చి ప్రతి దానికి మనీ పే చేసుకోవాలి. ఇంకా మూవీ థియేటర్ ఉంది, జిమ్ ఉంది, ఇంకా చాలా అయితే ఎమ్యూనిటీస్ ఉన్నాయి, బట్ ప్రతిదానికి మనీ పే చేయాలి. అదొకటి మైనస్ అన్నమాట. సో ఇదేండి ఇవాల్టి వీడియో వచ్చి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరో వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.